ఉత్తర భారతదేశంలో హిమనీ నదులు పొంగి పొర్లుతున్నాయి. ఏదైతే హిమాలయన్ రివర్ సిస్టమ్ ఉందో ఆల్మోస్ట్ చాలా నదుల్లో ఫ్లడ్స్ వచ్చేసాయన్నమాట. ముఖ్యంగా పంజాబ్లో ఫ్లడ్స్ వల్ల విపరీతమైన పంట నష్టం జరిగింది. గత 30 సంవత్సరాల్లో ఎప్పుడూ కూడా కని విని ఎరగనంత వరదలు పంజాబ్లో సంభవించాయంట. దీంతో అక్కడ పంట పొలాలు దెబ్బతిన్నాయి. ఇళ్ళు వాకిళ్ళు అన్ని కొట్టుకుపోయాయి. జీవనోపాధి మొత్తం పోయిందని చెప్పి అక్కడ రైతులు వాపోతున్నారు. ముఖ్యంగా పంజాబ్లో కాటన్ కావచ్చు, షుగర్ కేన్ కావచ్చు, ఇలాంటి పంటలకి తీవ్ర నష్టం జరిగిందంట. విపరీతమైన వరదల వల్ల ఇవన్నీ కూడా మునిగిపోయాయంట. పంజాబ్లోని అమృత్సర్ ప్రాంతంతో పాటు అనేక ప్రాంతాల్లో వరద బీభత్సం సృష్టించిందంట. మనకు తెలుసు పంజాబ్ అంటేనే 5 రివర్స్ ఉన్న ప్రాంతం కాబట్టి దాన్ని పంజాబ్ అంటారు. అయితే పాకిస్తాన్ సైడ్ పంజాబ్ ప్రావిన్స్, ఇండియాలో పంజాబ్ అన్ని చోట్ల వరద మాత్రం ఉధృతంగా వస్తుందన్నమాట. ముఖ్యంగా సట్లెజ్, బియాస్, రావి, చీనాబ్, జీలం ఈ నదుల్లో వరద పొంగి పొర్లుతుందంట. ముఖ్యంగా భారతదేశంలోని రైతులు అప్పుల ఊబిలో ఉన్నారు. పంట నష్టాలు కూడా బాగా జరుగుతున్నాయి. దాంతోపాటు రైతులకు వచ్చే ఇన్కమ్ కూడా సరిపోవట్లేదు. ఈ పరిస్థితిలో ఇలాంటి ఫ్లడ్స్ వల్ల వాళ్ళు ఇంకా ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారు. అయితే మనం వెదర్ ఫోర్కాస్టింగ్ లో మనం ముందంజలో ఉన్నాం. చాలా వరకు జరగబోయే డిజాస్టర్స్ కావచ్చు, విపత్తులు కావచ్చు మనకు ముందే తెలుస్తున్నాయి. కానీ రైతులను మాత్రం పూర్తి స్థాయిలో అప్రమత్తం చేయలేకపోతున్నాం. వాళ్ళ పంట నష్టాన్ని తగ్గించలేకపోతున్నాం. ఇది ప్రధానమైన కారణం అని చెప్పుకోవచ్చు ఇంత పంట నష్టం జరగడానికి. దాంతోపాటు మన పక్కనున్న పాకిస్తాన్లో కూడా ప్రజలు అల్లాడుతున్నారు. ముఖ్యంగా దాదాపు 20 లక్షల మంది జనాభా పాకిస్తాన్లో ప్రస్తుతం ఈ వరద ముప్పుకు గురయ్యారంట. దాదాపు 4,000 గ్రామాలు కూడా అక్కడ దెబ్బతిన్నాయంట, పూర్తిగా ముంపుకు గురయ్యాయంట. మనం గమనిస్తే కనుక నార్త్ ఇండియా మరియు పాకిస్తాన్లో చాలా మేజర్ రివర్స్ ఓవర్ఫ్లో అవుతున్నాయి, ఫ్లడ్ కూడా గురవుతున్నాయి. ముఖ్యంగా పాకిస్తానీ పంజాబ్లో చీనాబ్ రివర్ బాగా పొంగి పొర్లుతోందంట. దాంతోపాటు మన నార్థన్ ఇండియాలో మనం చూస్తే సట్లెజ్, బియాస్, రావి కూడా పొంగి పొర్లుతున్నాయి. ఈ టైంలో నార్త్ ఇండియాలోని చాలా ప్రాంతాల్లో ఇప్పుడు పంట నష్టం జరుగుతుంది. ఆల్రెడీ మనం చూసాం ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్లో ఈ ఫ్లడ్స్ వల్ల ప్రాణ నష్టం కూడా జరుగుతుందన్నమాట. దీని గురించి గవర్నమెంట్ ప్రజల్ని ముందే అప్రమత్తం చేస్తే ఇంత నష్టం జరుగుండేది కాదని చెప్పి చాలా మంది అభిప్రాయపడుతున్నారు. పాకిస్తాన్లో కూడా ఈ వరదల వల్ల 100 మంది ప్రాణాలు కోల్పోయారంట. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కూడా బాగా జరిగింది. ముఖ్యంగా ఈ సంవత్సరంలో విపరీతమైన ఫ్లడ్స్ రావడం వల్ల ఉత్తర భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో వరదలు వచ్చి చాలా ముంపుకు గురయ్యాయి అనేక ప్రాంతాలు. సుప్రీంకోర్టు కూడా ఈ వరదలకు సంబంధించి ఈ మధ్య కన్సర్న్ వ్యక్తం చేసింది. హిమాలయాల ప్రాంతంలో చెట్లు నరికివేత, ఫారెస్ట్లు కట్ డౌన్ చేయడం, వీటి వల్ల వరదలు ఎక్కువగా సంభవిస్తున్నాయని చెప్పి సుప్రీంకోర్టు కామెంట్ చేసింది. దీనికి సంబంధించి భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయ్ గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మనం ఎన్విరాన్మెంట్ కి, డెవలప్మెంట్ కి సమతుల్యం పాటించాలి, బ్యాలెన్స్ పాటించాలి, సస్టైనబుల్ డెవలప్మెంట్ చాలా అవసరం, లేకపోతే ఈ వరద ముప్పు తప్పదని చెప్తున్నారు అనమాట. దీంతో పాటు పంజాబ్ లోని చాలా డ్యామ్స్ లో నీళ్లు పొంగి పొరలటం వల్ల, అంటే ఫ్లడ్స్ ఎక్కువ అవడం వల్ల చాలా డ్యామ్స్ యొక్క గేట్లు ఎత్తేసారనమాట. బాక్రా డ్యామ్ కావచ్చు, రంజిత్ సాగర్ డ్యామ్ కావచ్చు, పోంగ్ డ్యామ్ కావచ్చు, ఇలా చాలా డ్యామ్స్ యొక్క గేట్లు ఎత్తేసారు. దాంతో వరద ముంపు విపరీతంగా వచ్చేసింది అనమాట. దాంతో పంజాబ్ లో చాలా ప్రాంతాలు నీట మునిగిపోయాయి.